Hi friends, today topic is plastics. ఈ టాపిక్ ప్రజెంట్ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించినది. ఈ భూమిపైన ఎక్కువ కాలం ఉండిపోయే పదార్థమే ప్లాస్టిక్. సాధారణంగా ఏ రకమైన పదార్థాలు? ఇవి ఆర్గానిక్ పాలిమర్స్, కర్బన పదార్థాల పాలిమర్లు. సాధారణంగా మనం ప్లాస్టిక్ వస్తువులను ఏ ఉపయోగాలకు వాడుతూ ఉంటాం? అసలు ప్లాస్టిక్ వస్తువులనే ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అని ప్రశ్న వేసుకుంటే ఏంటి సమాధానం? ప్లాస్టిక్లు తేలికగా ఉంటాయి మరియు దృఢంగా ఉంటాయి, తక్కువ ఖరీదు, అందువలన వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. మరి ప్లాస్టిక్లు అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు. ఉష్ణాన్ని, విద్యుత్ని తమ గుండా వేగంగా పంపించవు. ఉష్ణాన్ని, విద్యుత్ని పంపించవు కనుకనే మనం వీటిని ఎక్కువగా ఉష్ణ నిరోధకాలుగా కూడా ఉపయోగిస్తున్నాం. తేలికైనవి, దృఢమైనవి, అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు, అలాగే ఏ రసాయన పదార్థాలతోనూ చర్యను అందటం లేదు. తక్కువ ఖరీదులో లభిస్తున్నవి. అందువలన ఈ ప్లాస్టిక్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒక కొత్త పదాన్ని మనం చూస్తున్నాం, పాలిమర్. వాట్ ఈజ్ పాలిమర్? ఈ పాలిమర్ అనేది గ్రీకు భాషా పదం. పాలి, గ్రీకు భాషలో పాలి అనగా మోర్, మెర్, MER, మెర్ అనగా పార్ట్. పాలిమర్ అనగా బృహదణువు, మహా అణువు, ద కాంబినేషన్ ఆఫ్ మోర్ పార్ట్స్. ఇలా అనేక సంఖ్యలో చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి పొడవైన గొలుసులుగా ఏర్పడితే ఆ పొడవైన గొలుసునే మనం పాలిమర్ అని పిలుస్తున్నాం. చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏర్పరిచే పొడవైన గొలుసునే మనం పాలిమర్ అని పిలుస్తున్నాం. ఈ పాలిమర్లో ఉండే ఒక్కొక్క అణువును, ఒక్కొక్క యూనిట్ను మోనోమర్ అని పిలుస్తున్నాం. ఒక్కొక్క అణువుని మోనోమర్ అని పిలుస్తున్నాం. మొత్తం పొడవైన గొలుసుని పాలిమర్ అని పిలుస్తున్నాం. ఇలా చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి పొడవైన గొలుసుగా మారే ఈ చర్యను పాలిమరైజేషన్, తెలుగులో పొలిమెరీకరణం అని పిలుస్తున్నాం. సో బిట్స్ చూడండి, పాలిమర్ అనేది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. గ్రీకు భాషలో పాలి అనగా మోర్, మెర్ అనగా పార్ట్. మరి చిన్న చిన్న అణువులు కలిసి పొడవైన గొలుసుగా మారే ఈ చర్యను ఏమంటారు? పొలిమెరీకరణం అంటారు. పాలిమర్లను ఏర్పరిచే చర్య పేరేంటండి? పొలిమెరీకరణం. పాలిమర్లో ఉండే చిన్న చిన్న యూనిట్లను ఏమంటారు? మోనోమర్స్ అని పిలుస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇథిలీన్ అని ఎక్కువగా మనం వింటుంటాము. ఈ ఇథిలీన్ అనే వాయువు ఫార్ములా C2H4. యాక్చువల్గా ఈ ఇథిలీన్ ఫార్ములా C2H4, మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే CH2 డబుల్ బాండ్ CH2, రెండు కార్బన్ల మధ్య డబుల్ బాండ్ ద్విబంధం ఉంటుంది. మనకి తెలుసు కార్బన్ల మధ్య డబుల్ బాండ్ ద్విబంధం ఉంటే ఈన్ అని పిలుస్తాము. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది వింటాం.
2 కార్బన్లు ఉన్నాయి కనుక ఈత్ డబుల్ బాండ్ ఉంది కనుక ఈథీన్ లేదా ఇథిలీన్. సో ఫార్ములా C2H4 స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ CH2. ఈ ఇథిలీన్ వాయువు పైన ప్రెజర్ అప్లై చేస్తారు. ఎప్పుడైతే వాయువుపై ప్రెజర్ అప్లై చేశారో వాయు అణువులన్నీ దగ్గరగా వచ్చి ద్రవంగా మారిపోతాయి. ఈ ఇథిలీన్ ద్రవాన్ని ఎర్రటి వేడి కాపర్ గొట్టాల గుండా ఆక్సిజన్ ఉత్ప్రేరక సమక్షంలో పంపిస్తారు. ఇలా ఒక్కొక్క ఇథిలీన్ అణువు దగ్గరగా వచ్చి పొడవైన గొలుసుగా ఒకదానితో ఒకటి కలిసిపోయి పొడవైన గొలుసుగా ఇలా మారిపోతుంది. ఇలా ఒక ఇథిలీన్ ఫార్ములా ప్రకారం స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం? CH2 డబుల్ బాండ్ CH2. మరొక ఇథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2. మరొక ఇథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2. ఇలా ద్రవ రూపంలో అణువులు పక్కపక్కనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇథిలీన్ ద్రవాన్ని వేడి చేశామో ఒక్కొక్క అణువు దగ్గరికి వచ్చి ఇలా ఈ అణువు పక్కనే ఈ అణువు వచ్చి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఈ ఇథిలీన్ ద్రవాన్ని వేడి చేస్తే వాటి మధ్య బంధాలు బ్రేక్ అయ్యి కొత్త బంధాలు ఏర్పడతాయి. ఇగోండి, ఒక అణువులోని ద్విబంధం ఉంది అని చెప్పాను. దీన్ని వేడి చేయడం వల్ల ఒక బంధం బ్రేక్ అయ్యి ఈ సింగిల్ బాండ్ అంటే డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో కలుస్తుంది. ఈ బంధం బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో కలుస్తుంది. ఈ బంధం బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో కలుస్తుంది. ఇక్కడ ఒకవేళ ఒక ఇథిలీన్ కానీ ఉంటే అక్కడ కూడా ఒక బంధం కార్బన్ల మధ్య బంధం బ్రేక్ అయ్యి ఈ పక్కనున్న అణువుతో కలుస్తుంది. ఎలా విడివిడిగా ఉండే ఈ ఇథిలీన్ అణువులు వేడి చేయడం వల్ల కొత్త బంధాలను ఏర్పరచుకుంటున్నాయి కనుక అవి ఇలా మారుతున్నాయి. ఇది ఒక అణువు మధ్య డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయితే మధ్య కొత్తగా ఒక బంధం ఏర్పడింది. ఈ కొత్త బంధం మరలా పక్కని మరొక అణువు కలిస్తే ఆ అణువులోని డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి పక్కనున్న అణువుతో మరలా కలుస్తుంది. ఇలా విడివిడిగా ఉన్న ఇథిలీన్ అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి పొడవైన గొలుసుగా మారిపోయాయి. ఈ పొడవైన గొలుసుని మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో 2 ఇథిలీన్ అణువులే ఉంటే డై ఇథిలీన్ అంటాం, 3 ఇథిలీన్లే ఉంటే ట్రై ఇథిలీన్ అంటాం, అనేక ఇథిలీన్లు ఉంటే పాలీ ఇథిలీన్ సింప్లీ వి సే దట్ పాలిథీన్ అని పిలుస్తున్నాం. సో ఇథిలీన్ ఫార్ములా C2H4. మరి పాలిథీన్ ఫార్ములా ఏంటి? పాలిథీన్ ఫార్ములా పాలీ అంటే మోర్, అనేకం కనుక పాలిథీన్ ఫార్ములా C2H4n టైమ్స్. సో ఇథిలీన్ ఫార్ములా C2H4, పాలిథీన్ ఫార్ములా C2H4n టైమ్స్. కనుక పాలిథీన్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇథిలీన్ స్ట్రక్చరు మనం రాసేటట్లుగా రాస్తాం. డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయ్యి ఇరువైపులా సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పుకున్నాము. మరి ఎన్ అని క్రింద రాయాలి. ఎన్ అంటే పాలీ. సో ఎన్ అంటే పాలీ, ఇది ఇథిలీను కనుక పాలీఇథిలీన్, ఇది ఇథిలీన్, పాలీఇథిలీన్ అంటాం. సో ఇథిలీన్ యొక్క పాలిమర్ ఏది?
పాలిమర్ అంటే పొడవైన గొలుసు. ఇథిలీన్ అణువుల యొక్క పొడవైన గొలుసు ఏది? పాలిథీన్. బిట్ రివర్స్లో అడిగితే పాలిథీన్ గొలుసులో ఉండే మోనోమర్లు ఏవి? మోనోమర్స్. మోనో అంటే ఒకటి, మర్ అంటే అణువు భాగం. కనుక పాలిథీన్ అనే పొడవైన గొలుసులో మోనోమర్లు ఏవి అంటే ఆన్సర్ ఒక్కొక్క అణువు ఏంటండి? ఇథిలీన్. ముత్యాల దండలో పూసలను ముత్యాలు అంటాం. ఒక్కొక్క పూసను ముత్యం అంటాం. ఆ ఒక్కొక్క ముత్యాన్ని దండగా కలిపితే పొడవైన గొలుసుని ముత్యాల హారం అంటాం. ఇక్కడ అంతే. ఇథిలీన్లు కలిస్తే ఏర్పడే పొడవైన పాలిమర్ పాలిథీన్. పాలిథీన్లో ఉండే ఒక్కొక్క మోనోమర్ ఏది అంటే ఆన్సర్ ఇథిలీన్. ఇథిలీన్ ఫార్ములా C2H4, పాలిథీన్ ఫార్ములా C2H4 n టైమ్స్. ఇథిలీన్ యొక్క స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ CH2. పాలిథీన్ యొక్క స్ట్రక్చర్ బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ n టైమ్స్. మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఒక అణువు ఇచ్చి ఒక మోనోమర్ ఇచ్చి దాని యొక్క పాలిమర్ రాయమంటే, ఒక మోనోమర్ ఇచ్చి దాని యొక్క పాలిమర్ రాయమని చెప్పినప్పుడు ఆ మోనోమర్లో ఎన్ని బంధాలు ఉన్నాయో చూడండి. ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం తీసేయండి. ఇక్కడ మనకి 2 బంధాలు ఉన్నాయి కనుక ఒక బంధం తీసేద్దాం. ఇప్పుడు 2 బంధాల్లో ఒక బంధం తీస్తే ఓన్లీ సింగిల్ బాండ్, ఒక బంధమే ఉంటుంది. ఇలా ఎన్ని బంధాలు మోనోమర్లో ఎన్ని బంధాలు ఇచ్చినా ఒక బంధం తీసేసి రాయండి. ఆ అణువుకి ఇరువైపులా సింగిల్ బాండ్స్ మరలా కంటిన్యూగా ఉంటాయని చెప్పడం కోసం సింగిల్ బాండ్స్ రాయండి. క్రిందని n రాయండి. ఆ క్రిందని n రాస్తే అది పాలీ అని అర్థం. ఇది ఇథిలీనో, ఇది పాలీ ఇథిలీన్ పాలిథీన్. మరో ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CHCl. దీనిని CH2 డబుల్ బాండ్ CHCl దీనిని వినైల్ క్లోరైడ్ అని పిలుస్తున్నాము. వినైల్ క్లోరైడ్. మరి ఈ వినైల్ క్లోరైడ్ యొక్క పాలిమర్ను రాయమంటే ఎలా రాస్తారు? మీకు చెప్పాను. అణువులో ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం తీసేయండి అని. కనుక ఆన్సర్ CH2 సింగిల్ బాండ్ CHCl. అణువుకి ఇరువైపులా బాండ్ కంటిన్యూటీ ఉంది, లాంగ్ చైన్గా ఉందని చెప్పడం కోసం మరలా సింగిల్ బాండ్స్ రాసి, సింగిల్ బాండ్స్ మీదుగా బ్రాకెట్ రాసి క్రింద n రాయమన్నాను. n అంటే మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ దేర్. n అంటే పాలీ, లోపల ఉన్న స్ట్రక్చర్ వినైల్ క్లోరైడ్ కనుక దీన్ని పాలీ వినైల్ క్లోరైడ్ అని పిలుస్తున్నాం. సింప్లీ వి సే దట్ PVC. PVC అంటే పాలీ వినైల్ క్లోరైడ్. ఇలా ఇథిలీన్ యొక్క మోనోమర్ ఏది? పాలీ ఇథిలీన్ పాలిథీన్. ఇథిలీన్ యొక్క మోనోమర్ అక్కడి నుంచి కట్ చేసేయండి. ఇథిలీన్ యొక్క పాలిమర్ ఏది? పాలీ ఇథిలీన్ పాలిథీన్. వినైల్ క్లోరైడ్ యొక్క పాలిమర్ ఏది? పాలీ వినైల్ క్లోరైడ్. ఇలా ఒక అణువులో ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం కట్ చేసేసి రాసేయండి అని చెప్పాను. అయితే సి ట్రిపుల్ బాండ్ సిగా ఉన్న ఏదైనా మోనోమర్ ఇచ్చి దాని పాలిమర్ రాయమంటే ఎలా రాస్తారు? ఇక్కడ 3 బంధాలు ఉన్నాయి సి ట్రిపుల్ బాండ్ సిలో. ఏం చెప్పాను? కార్బన్ల మధ్య ఎన్ని బంధాలు ఉన్నా ఒక బంధం బ్రేక్ చేసేయండి అన్నాను. కనుక ఒక బంధం బ్రేక్ చేస్తే ఇక్కడ 2 మిగులుతున్నాయి. ఇరువైపులా సింగిల్ బాండ్స్ రాయమన్నాను, క్రిందని n రాయమన్నాను. ఇదే ఈ మోనోమర్ యొక్క పాలిమర్. ఒకవేళ సి డబుల్ బాండ్ సి ఇస్తే దీని యొక్క పాలిమర్ రాయమన్నారు అనుకోండి. సి సింగిల్ బాండ్ సి బాండ్ n టైమ్స్. ఇలా కార్బన్ల మధ్య ద్విబంధం కానీ ఇస్తే మనకి ఒక బంధం తీసి సింగిల్ బాండ్ రాయాలి.
సి సింగిల్ బాండ్ సి అని ఇస్తే పాలిమర్ రాసేటప్పుడు ఉన్న ఆ బంధం కూడా తీసేసి ఇలా రాసేయకండి. ఎందుకంటే కార్బన్ల మధ్య ఎటువంటి బంధాలు లేకపోతే ఆ చైన్ ఉండదు కదా, అటువంటి నిర్మాణాలే ఉండవు. అందువలన ఏకబంధ హైడ్రోకార్బన్లు నేరుగా పాలిమర్లను ఏర్పరచవు. ద్విబంధ త్రికబంధ హైడ్రోకార్బన్లు మాత్రమే నేరుగా పాలిమర్లను ఏర్పరుస్తాయి. మరి చెప్పుకున్నాం మనం ఇథిలీన్ యొక్క పాలిమర్ని ఏమన్నామండి? ఇథిలీన్ యొక్క పాలిమర్ని ఏమన్నాం? పాలిథీన్. ఇథిలీన్ యొక్క పాలిమర్ని మనం పాలిథీన్ అని పిలుస్తున్నాం. ఈ పాలిథీన్ అనేది బయట ఎన్ని రకాలుగా చూస్తున్నాం? ఈ పాలిథీన్ అనేది 2 రకాలుగా చూస్తున్నాం. LDPE, HDPE అనే 2 రకాలుగా. LDPE అంటే లో డెన్సిటీ పాలిఇథిలీన్, అల్ప సాంద్రత గల పాలిఇథిలీన్ అని అర్థం. అల్ప సాంద్రత గల పాలిథీన్ అని అర్థం. లో డెన్సిటీ పాలిఇథిలీన్, అల్ప సాంద్రత గల పాలిథీన్. HDPE అంటే అధిక సాంద్రత గల పాలిథీన్ అని అర్థం. లో డెన్సిటీ పాలిఇథిలీన్, హై డెన్సిటీ పాలిఇథిలీన్, ఈ రెండింటిలోని పాలిథీన్ అణువులే ఉంటాయి. ఈ రెండింటిలోని మోనోమర్ ఏది అంటే ఆన్సర్, ఈ రెండింటిలోని మోనోమర్ ఏది అంటే ఆన్సర్ ఏదండి? ఇథిలీన్. అలాగే మరొక రకమైన పాలిమర్ ఉంది, అదే PET, పాలిఇథిలీన్ టెర్థాలేట్. ఇథిలీన్ టెర్థాలేట్. మరి PET అంటే పాలిఇథిలీన్ టెర్థాలేట్ అని చెప్పాను. కనుక ఈ రకమైన పాలిమర్లో కూడా ఉండే మోనోమర్ ఏది? ఇథిలీన్ అణువులే ఉంటాయి, కొంచెం ప్రత్యేకమైన స్ట్రక్చర్తో ఉంటాయి. సో బిట్ ఏంటి? ఈ క్రింది వాటిలో ఇథిలీన్ని మోనోమర్గా కలిగి ఉన్న పాలిమర్లు ఏవి అంటే LDPE, HDPE, PET. ఇలా పాలిథీన్, PVC ఇటువంటి పాలిమర్లను మనం ప్లాస్టిక్ పదార్థాలుగా ఉపయోగిస్తున్నాం. ప్లాస్టిక్లు తేలికగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నిక వస్తున్నాయి, అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు, తక్కువ ఖరీదు అవట వలన వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అని చెప్పుకున్నాం. ప్లాస్టిక్లు తయారు చేయడంలో ఏ శాస్త్రవేత్త ముఖ్యంగా ఉన్నారు? అసలు ప్లాస్టిక్లను ఎవరు కనుగొన్నారో చూద్దాం. 1862లో లండన్లో అలెగ్జాండర్ పార్క్స్ 1862లో లండన్లో అలెగ్జాండర్ పార్క్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి ప్లాస్టిక్ను తయారు చేశారు. ఆ పార్క్స్ తయారు చేసిన ప్లాస్టిక్కు తన పేరే పెట్టుకుందాం అనే ఆలోచనతో ఆ ప్లాస్టిక్కు పార్కెసిన్ అని నామకరణం చేశారు. కనుక మొట్టమొదటిగా తయారు చేసిన ప్లాస్టిక్ పేరేది? పార్కెసిన్. ఎప్పుడు తయారు చేశారు? 1862లో. ఎక్కడ? లండన్లో. ఏ శాస్త్రవేత్త? అలెగ్జాండర్ పార్క్స్. ఈయన
ఏ విధంగా ఆ ప్లాస్టిక్ను మొట్టమొదటి ప్లాస్టిక్ను తయారు చేశారు? సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని నత్రికామ్లము కలిపి వేడి చేశారు. వేడి చేసి నూనె మరియు కర్పూరము కలిపారు. ఆ దూదికి నూనె మరియు కర్పూరం కలిపి చర్యనొందిస్తే ఐవరీ కలర్డ్ ప్లాస్టిక్ ఏనుగు దంతాల రంగు కలిగిన ఓ ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థం ఏర్పడింది. దీనికి పార్కెసిన్ అని పేరు పెట్టారు అలెగ్జాండర్ పార్క్స్. కనుక మొట్టమొదటి ప్లాస్టిక్ రూపకర్త ఎవరండి? అలెగ్జాండర్ పార్క్స్. ఈ అలెగ్జాండర్ పార్క్స్ పార్కెసిన్ ప్లాస్టిక్ తయారు చేయడానికి వాడే ఆమ్లాలు ఏంటేంటి? వాడిన ఆమ్లాలు సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నత్రిక్ ఆమ్లము. ఏనుగు దంతాల రంగు గల ఐవరీ కలర్డ్ కాంపౌండ్, ఏనుగు దంతాల రంగు కలిగిన పదార్థం ఏర్పడింది. ఆ ప్లాస్టిక్కే పార్కెసిన్ అని పేరు పెట్టారు అలెగ్జాండర్ పార్క్స్. ప్లాస్టిక్లు 2 రకాలు. ఒకటి థర్మో ప్లాస్టిక్లు, 2 థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్లాస్టిక్లనైతే వేడి చేసినప్పుడు మృదువుగా మారిపోతాయో, సాఫ్ట్గా మారుతాయో, మెత్తబడిపోతాయో, మరలా వాటిని చల్లబరిచినప్పుడు వెనుకటి ప్లాస్టిక్లుగా మారగలవో అవే థర్మోప్లాస్టిక్లు. వేడి చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, మృదువుగా మారిపోతాయి, చల్లబరిచినప్పుడు కఠినంగా మారుతాయి. అంటే మరలా ప్లాస్టిక్లుగా వెనుకటి ప్లాస్టిక్లుగా మార్చవచ్చు వాటిని. ఈ ప్లాస్టిక్లనే థర్మోప్లాస్టిక్స్ అంటారు. థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ పిఈటి, ఎల్డిపిఈ, హెచ్డిపిఈ, పివిసి. ఈ థర్మోప్లాస్టిక్లు వేడి చేసినప్పుడు మృదువుగా మారుతాయి, చల్లబరిచినప్పుడు వెనుకటి ప్లాస్టిక్లుగా మారగలవు. ఈ థర్మోప్లాస్టిక్లను ఎక్కువగా అభివృద్ధి చేసినందుకు హెర్మన్ స్టాడింగర్ అనే శాస్త్రవేత్తకు 1953లో నోబెల్ బహుమతి కూడా లభించింది. పాలిమర్లు, పొడవాటి గొలుసులు, లాంగ్ చైన్స్ అని నిరూపించినందుకే ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరండి? హెర్మన్ స్టాడింగర్. పాలిమర్లు పొడవాటి గొలుసులున్న అణువులు అని నిరూపించినందుకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు అన్న ఆన్సర్ హెర్మన్ స్టాడింగర్. థర్మోప్లాస్టిక్లను వేడి చేసినప్పుడు మృదువుగా మారుతాయి, చల్లబరిచినప్పుడు గాజు వంటి స్థితిలోకి మారుతున్నాయి. థర్మోప్లాస్టిక్ల యొక్క అమరిక ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క చైను ఇలా విడివిడిగా ఉంటుంది. అంటే ఇది ఒక పాలిమర్, ఇది ఒక పాలిమర్. పైన ఉన్న పాలిమర్కి క్రింద ఉన్న పాలిమర్కి ఎటువంటి బంధాలు కొత్తగా ఉండవు. పైన ఉన్న పాలిమర్ చైన్కి క్రింద ఉన్న పాలిమర్ చైన్కి ఎటువంటి బంధాలు ఉండవు. ఇవి రేఖీయంగా ఇలాగ పొడవు గొలుసులుగా ఉండిపోతుంటాయి. వేడి చేసినప్పుడు ఇలాగ బాండ్స్ ముక్కలైపోతుంటాయి. బాండ్స్ బ్రేకేజ్ అయిపోయి పాలిమర్లు ముక్కలైపోతుంటాయి. మరలా చల్లబరిచినప్పుడు ఈ బంధాలు అలా కొత్త బంధాలు ఏర్పడుతుంటాయి. ఇవే థర్మోప్లాస్టిక్స్. పాలిథిన్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ మనం చూస్తుంటాం. ఈ పాలిథిన్ కవర్ని వేడి చేసినప్పుడు సాఫ్ట్గా మారిపోతుంది. వాటర్ బాటిల్ని వేడి చేసినప్పుడు సాఫ్ట్గా మెత్తడిగా మారిపోతుంది. మరియు ఇంకా వేడి చేస్తే ద్రవంలాగా పడుతుంటుంది. కారణం ఇవి థర్మోప్లాస్టిక్స్. రెండవ రకమైన ప్లాస్టిక్స్ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్. ఈ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే పాలిమర్ గొలుసుల మధ్య కొత్తగా బంధాలు ఏర్పడి ఉంటాయి. ఈ పాలిమర్ గొలుసుకి క్రింద ఉన్న పాలిమర్ గొలుసుకి
మధ్య కొత్తగా బంధాలు ఉంటాయి. వీటిని క్రాస్ లింక్డ్ బాండ్స్ అని పిలుస్తుంటాం. ఈ స్ట్రాంగ్ క్రాస్ లింక్డ్ బాండ్స్ ఉండడం వలన థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గట్టిగా ఉంటాయి. వేడి చేసినప్పుడు ఇంకా కఠినంగా మారిపోతూ ఉంటాయి. కారణం, వీటిని వేడి చేస్తూ ఉంటే మధ్యలో పైన ఉన్న గొలుసుకి క్రింద ఉన్న గొలుసుకి మధ్యలో ఇంకా కొత్త బంధాలు, మరికొన్ని బంధాలు ఏర్పడడం వలన మరింత గట్టిగా మారిపోతుంటుంది. ఇలా ఏ ప్లాస్టిక్లనైతే వేడి చేస్తూ ఉన్నప్పుడు అవి కఠినంగా మారిపోయి ఇంకా వేడి చేస్తుంటే నల్లటి గట్టి బొగ్గులాగా మారిపోతుంటాయో అవే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఇది సులభంగా రీసైక్లింగ్ చెందవు, కానీ ఇవి ఎక్కువ వేడిని తట్టుకునే ప్లాస్టిక్లు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్లాస్టిక్లు ఈ థర్మోప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్లలో ముఖ్యమైనవి బెకలైట్ అండ్ మెలమిన్. థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణలు ఏంటండి? బెకలైట్ అండ్ మెలమిన్. బెకలైట్ ఫీనోల్ అనే ద్రవానికి ఫార్మాల్డిహైడ్ అనే ద్రవాన్ని కలిపి వేడి చేశారు. ఈ ఫీనోల్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, C6H5OH. ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీని స్ట్రక్చర్ని కూడా మనం నేర్చుకుంటాం. బెంజీన్ పైన ఇలా బాండ్ OH ఉంటుంది, అదే ఫీనోల్. దాని ఫార్ములా C6H5OH. స్ట్రక్చర్ అయితే బెంజీన్ పైన బాండ్ OH ఉంటుంది, ఇదే ఫీనోల్. దీనిని చిన్న క్లాసుల్లో దీన్ని కార్బోలిక్ ఆమ్లము అని పిలుస్తారు. నో కన్ఫ్యూజన్ అండి. కార్బోనిక్ ఆమ్లము అంటే సోడా నీరు, కార్బోనిక్ యాసిడ్, కార్బోనిక్ ఆమ్లము. ఫార్ములా ఏంటంటే H2CO3. దీన్ని మనం రోజు వాడుతున్న లేదా రోజు బయట చూస్తున్న సోడా వాటర్గా చూస్తుంటాం. సోడా నీళ్ళు అంటే H2CO3, కార్బోనిక్ యాసిడ్. కానీ మనం చెప్తుంది ఇక్కడ ఫీనోల్, కార్బోలిక్ ఆమ్లం. ఇలా ఫీనోల్ అనే ద్రవానికి ఫార్మాల్డిహైడ్ అనే ద్రవాన్ని కలిపారు. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా HCHO. ఫీనోల్కి ఫార్మాల్డిహైడ్ కలపడం వలన ఒక కొత్త పాలిమర్ ఏర్పడింది. ఆ కొత్త పాలిమర్ని బెకలైట్ అని పేరు పెట్టారు. బెకలైట్. ఈ పేరే పెట్టడానికి కారణం, తయారు చేసిన శాస్త్రవేత్త డాక్టర్ లియో హెన్రిక్ బెక్లాండ్. ఈ బెకలైట్ను కనుగొనిన బెల్జియం శాస్త్రవేత్త డాక్టర్ లియో హెన్రిక్ బెక్లాండ్. ఫీనోల్ మరియు ఫార్మాల్డిహైడ్ల పాలిమర్ను ఏమంటారు? ఆన్సర్ బెకలైట్. బెకలైట్ అనేది ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఈ బెకలైట్ని కనుగొనిన శాస్త్రవేత్త డాక్టర్ లియో హెన్రిక్ బెక్లాండ్. ఈయన బెల్జియం శాస్త్రవేత్త. ఈయననే మనం ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడుగా పిలుస్తున్నాం. ఈ బెకలైట్ను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం? చూడండి, వంట పాత్రల యొక్క పిడులుగా ఉపయోగిస్తున్నాము. ఎలక్ట్రిక్ స్విచ్లుగా వాడుతున్నాము. టెలిఫోన్ దిమ్మలుగా వాడుతున్నాం. ఎలక్ట్రిక్ స్విచ్లు, టెలిఫోన్ దిమ్మలు, అలాగే పూసల దండలలో పూసలుగా, రత్నాలు, ముత్యాలు వంటి వాటికి ప్రత్యామ్నాయాలుగా పూసల దండలలో ఈ బెకలైట్ పూసలని ఉపయోగిస్తున్నాం. బెకలైట్ని సులభంగా గుర్తించవచ్చు.
అనేక రకాల ప్లాస్టిక్లలో బెకలైట్ ప్లాస్టిక్ ఎక్కడ ఉంది, ఏది బెకలైట్ ప్లాస్టిక్ అని సులభంగా గుర్తించవచ్చు. బెకలైట్ ప్లాస్టిక్ని గుర్తించే పరీక్ష హాట్ పిన్ టెస్ట్, వేడి గుండు సూది పరీక్ష. ప్లాస్టిక్ వస్తువులపైన వేడి గుండు సూదిని ఇలా ఉంచేటప్పుడు ఆ వేడికి బెకలైట్ నుండి ఫినోల్ అనే ఆమ్లం విడుదలవుతుంది. అంటే ఆమ్ల వాసన రిలీజ్ అవుతుంది. ఆ వేడికి బెకలైట్ కరగదు, కానీ ఆ ఆమ్ల వాసన వస్తుంది. పర్పుల్ రంగు కాలిన మచ్చ ఏర్పడుతుంది. కనుక బెకలైట్ని ఏ విధంగా గుర్తిస్తాం? హాట్ పిన్ టెస్ట్. ఆ వేడి గుండు సూది పరీక్షలో ఆ వేడి గుండు సూది గుచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ వస్తువుకి గుండు సూది గుచ్చుకోదు. ఆ గుండు సూది ఉంచిన చోట పర్పుల్ రంగు కాలిన మచ్చ ఏర్పడుతుంది మరియు ఆమ్ల వాసన విడుదలవుతుంది. వేడి గుండు సూది బెకలైట్కు గుచ్చుకోదు, ఆమ్ల వాసన వెలువడుతుంది, పర్పుల్ రంగు కాలిన మచ్చలు ఏర్పడతాయి. రెండవ ఉదాహరణ థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. రెండవ ఉదాహరణ మెలమిన్. ఈ మెలమిన్ ప్లాస్టిక్ను ఎక్కువగా మనం చూస్తున్నాం. ప్రజెంట్ కంప్యూటర్ యొక్క కీబోర్డులు కానీ మౌస్లు కానీ మెలమిన్తోనే తయారవుతున్నాయి. డిన్నర్ సెట్గా పిలిచే ప్లాస్టిక్ బౌల్స్ ప్లేట్లు అన్నీ ఎక్కువగా మెలమిన్తో తయారవుతున్నాయి. నేలపై కప్పే షీట్లు, ఇలా నేలపై కప్పే షీట్లన్నీ మెలమిన్తో తయారవుతున్నాయి. టీవీ మరియు కంప్యూటర్ యొక్క ఆ డోములు క్యాబినెట్స్ అన్నీ కూడా మెలమిన్తో తయారవుతున్నాయి. కంప్యూటర్ కీబోర్డులు మౌస్లు, డిన్నర్ సెట్కు వాడే ప్లాస్టిక్ వస్తువులు, నేలపై కప్పే ఆ షీట్లు, నేలపై పరిచే ఆ వస్తువులు మరియు టీవీ మరియు కంప్యూటర్ల క్యాబినెట్లు మెలమిన్తో తయారవుతున్నాయి. థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ బెకలైట్ మరియు మెలమిన్. వీటిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే పైన ఉన్న పాలిమర్ క్రింద ఉన్న పాలిమర్ గొలుసుల మధ్య క్రాస్ లింక్డ్ బాండ్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్లను మనం వేడి చేస్తే ఎక్కువ వేడిని కూడా తట్టుకుంటాయి. ఇంకా అధికంగా వేడి చేస్తే నల్లని గట్టి బొగ్గులాగా మారిపోతున్నాయి. ఇవి సులభంగా రీసైక్లింగ్ చెందవు. 1988లో ప్లాస్టిక్ పరిశ్రమ సంఘం వాళ్ళు ఒక కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కారణం ఏంటి అంటే ప్రస్తుతం మనం 60,000 రకాల ప్లాస్టిక్లను ఉపయోగిస్తున్నాం. అంటే ఈ ప్రపంచంలో మొత్తం 60,000 రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి. అందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్లు 6 మాత్రమే. అందువలన ప్లాస్టిక్ పరిశ్రమల సంఘం వాళ్ళు ప్లాస్టిక్ వస్తువులపైన ఇటువంటి త్రిభుజాకార గుర్తును యారో మార్క్స్తో ఇటువంటి త్రిభుజాకార గుర్తును ఏర్పాటు చేసి లోపల 1 నుండి 7 వరకు ఏవైనా నంబర్లను గుర్తించడం మొదలుపెట్టారు. ఒక ప్లాస్టిక్ వస్తువుపై త్రిభుజాకార గుర్తు ఉండి లోపల 1 నుండి 7 వరకు నంబర్లు ఉండవచ్చు. ట్రయాంగిల్ షేప్లో 1 కానీ ఉంటే, ఆ త్రిభుజాకార గుర్తులో 1 కానీ ఉంటే దాన్నే పిఈటి లేదా పిఈటిఈ అని పిలుస్తున్నాం. పిఈటి లేదా పిఈటిఈ అనగా పాలీ ఇథిలీన్ టెర్థాలేట్. పాలీ ఇథిలీన్ టెర్థాలేట్. వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఎక్కువగా పిఈటితోనే తయారవుతున్నాయి. ఫ్రూట్ జ్యూస్, మినరల్ వాటర్, డ్రింక్ బాటిల్, కుకింగ్ ఆయిల్ బాటిల్స్ ఇటువంటివన్నీ కూడా ఈ కంటైనర్స్ అన్నీ కూడా పిఈటి అనే ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి. ఆ ప్లాస్టిక్ వస్తువులపైన త్రిభుజాకార గుర్తు ఉండి లోపల 1 ఉంటుంది. కొన్ని ప్లాస్టిక్లపై త్రిభుజాకార గుర్తు ఉండి ఆ లోపల
2 అని రాయడం చూస్తుంటాం. ఇలా త్రిభుజాకార గుర్తులో 2 ఉంటే ఆ ప్లాస్టిక్లను HDPE ప్లాస్టిక్, అధిక సాంద్రత గల ప్లాస్టిక్స్, అధిక సాంద్రత గల పాలీఇథిలీన్ అని పిలుస్తాం. HDPE అంటే హై డెన్సిటీ పాలీఇథిలీన్, అధిక సాంద్రత గల పాలిథీన్ అని అర్థం. ఈ HDPEని షాంపూ బాటిల్స్, క్లీనింగ్ ఏజెంట్ యొక్క బాటిల్స్ HDPEతో ఉంటుంటాయి. వీటిని చూస్తుంటాం. ట్రయాంగిల్ సింబల్లో 3 ఉంటే దాన్ని PVC, పాలీవినైల్ క్లోరైడ్ అని పిలుస్తున్నాం. ఈ పాలీవినైల్ క్లోరైడ్ నంద్యాల నంది పైపులు, సుధాకర్ పైపులు అని టీవీలో యాడిస్తుంటారు. ఆ పైపులు, ఆ వాటర్ పైపులు, కరెంటుకు వాడే పైపులు PVCతోనే తయారవుతున్నాయి. కరెంటు గొట్టాలు, నీటి గొట్టాలు, అలాగే ఫ్లెక్సీలన్నీ PVCతోనే తయారవుతున్నాయి. ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల 4 ఉంటే దాన్ని LDPE అని పిలుస్తున్నాం. లో డెన్సిటీ పాలీఇథిలీన్, అల్ప సాంద్రత గల పాలిథీన్ అని పిలుస్తున్నాం. పాలిథిన్ బ్యాగ్లన్నీ కూడా LDPEతో తయారవుతున్నాయి. క్రష్డ్ బాటిల్స్, వాడి పారేసిన బాటిల్స్, ఇటువంటివన్నీ LDPEతో కూడా తయారవుతున్నాయి. పల్చగా ఉన్న పాలిథిన్ కవర్లన్నీ LDPEతోనే తయారవుతున్నాయి. ట్రయాంగిల్ సింబల్ నుండి లోపల 5 ఉంటే PP, పాలీప్రొపిలీన్. ఈ పాలీప్రొపిలీన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాం? పాలీప్రొపిలీన్తో తయారైన వాటర్ ట్యాంకులు, సింటాక్స్ వాటర్ ట్యాంకులు మనం ఎక్కువగా నిత్య జీవితంలో చూస్తుంటాం. ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల 6 ఉంటే PS, పాలీస్టైరీన్. పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కువగా PS తోటే, పాలీస్టైరీన్తోనే తయారవుతుంటాయి. అలాగే ఫ్రిడ్జ్, టీవీ పైన ఉండే లైనింగ్లన్నీ కూడా ఎక్కువగా పాలీస్టైరీన్తోనే తయారవడం చూస్తుంటాం. మనం వాడుతున్న ప్లాస్టిక్లు ఎక్కువగా ఈ 6 రకాల ప్లాస్టిక్లే. PET, HDPE, PVC, LDPE, PP, PS. మొత్తం 60,000 రకాల ప్లాస్టిక్ల్లో ఈ 6 రెజిన్లే, ఈ 6 పాలిమర్లే ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. 60,000 రెజిన్లలో, 60,000 రకాల పాలిమర్లలో ఈ 6 తప్ప ఏ ఇతర రెజిన్ వాడినా ఆ ప్లాస్టిక్ వస్తువుపై ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల 7 అని ఉంటుంది. ఈ ప్రపంచంలో మొత్తం 60,000 రకాల ప్లాస్టిక్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో ఎక్కువగా వాడుతున్నవి 6 మాత్రమే. ఈ 6 రకాల రసాయన పదార్థాలతో తయారు చేసిన వస్తువులపైన మాత్రమే ఈ నంబర్లు ఉంటాయి. ఇతర ఏ రసాయన పదార్థంతో తయారైన ప్లాస్టిక్ అయినా ఆ ప్లాస్టిక్ పైన నంబర్ 7 అని రాసుంటుంది. ఈ విధంగా రెజిన్లను గుర్తించేందుకు మనం సింబల్స్ ఉపయోగిస్తున్నాం. ఏ ప్లాస్టిక్ వస్తువు పైన అయితే ఇటువంటి సింబల్ ఉంటుందో, యారో మార్క్స్తో ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల నంబర్ ఏది ఉండకుండా ఉంటుందో, లోపల ఏ నంబరు ఉండకుండా ఉంటుందో అది ఆ ప్లాస్టిక్ ఆదర్శవంతమైన ప్లాస్టిక్, ఐడియల్ ప్లాస్టిక్ని సూచిస్తుంది. ఈ గుర్తు చౌకగా, స్థానికంగా రీసైక్లింగ్ చేయగల పదార్థాన్ని సూచిస్తుంది. అంటే ఈజీగా దాన్ని లో కాస్ట్తోనే రీసైక్లింగ్ చేయొచ్చు అని ఈ గుర్తు సూచిస్తుంది. ఆదర్శవంతమైన ప్లాస్టిక్ సింబల్ ఏది అంటే ఈ యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్. ఇదే ట్రయాంగిల్ సింబల్. లోపల ఏ నంబరు ఉండదు. తక్కువ కాస్ట్తోనే సులభంగా దీన్ని రీసైక్లింగ్ చేయొచ్చు అని అర్థం. మరి మనం
తక్కువ ఖరీదు, ఎక్కువ మన్నికగా ఉంటున్నాయి అనే ఉద్దేశంతో ప్లాస్టిక్లను విరివిగా ఉపయోగిస్తున్నాం. మరి ప్లాస్టిక్లను ఎక్కువగా ఉపయోగించడం వలన అనేక అనర్థాలు చూస్తున్నాం. ప్లాస్టిక్లు అధికమైపోతున్నాయి. ప్లాస్టిక్లు అధికమైపోతుంటే భూమి కాలుష్యం, జల కాలుష్యం, ఇలా అనేక రకాల కాలుష్యాలు చెప్పుకుంటున్నాం. ప్లాస్టిక్లను మండిస్తే గాలి కాలుష్యం అయిపోతుంది. ప్లాస్టిక్లను రోడ్లపైన, మట్టిలో, చెత్త కుప్పలలో, పొలాలలోని, చెరువులలోని, నదులలోని, సముద్రాలలోని కుప్పలు తెప్పలుగా పారేయడం చూస్తున్నాం. దీనివలన పొలాలలోని ఆ ప్లాస్టిక్ పదార్థాలు చేరి భూమిలోకి నీరు ఇంకకుండా చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. అందువలన ప్లాస్టిక్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్లాస్టిక్లను తగ్గించడానికి వాడే సూత్రమే 4R రూల్. 4R రూల్. 4R అనగా ఒకటవది రీసైకిల్, పునరుత్పత్తి. 2 రీయూజ్, పునర్వినియోగం. 3వది రెడ్యూస్, తగ్గించడం. 4వది రీకవర్, తిరిగి పొందడం. రీసైకిల్, పునరుత్పత్తి అంటే వీలైనంత వరకు మనం వాడిన ప్లాస్టిక్లను రీసైక్లింగ్ పంపాలి. రీసైక్లింగ్ చేయగలిగే ప్లాస్టిక్లను మనం ఉపయోగించగలగాలి. దీని వలన మరలా రీసైక్లింగ్ చేయడం వలన ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గుతాయి అని అర్థం. రీయూజ్, వాడిన ప్లాస్టిక్ని మరలా ఎక్కువ సార్లు ఉపయోగించేటట్లుగా ఉండాలి. వాడే ప్లాస్టిక్ ఎక్కువ సార్లు ఉపయోగించగలిగేటట్లుగా, మరలా ఉపయోగించేటట్లుగా ఉంటే కొత్త ప్లాస్టిక్లు డంప్ అవ్వడం తగ్గుతుంది. 3వది రెడ్యూస్, తగ్గించడం. అసలు ప్లాస్టిక్లనే తగ్గించండి. ప్లాస్టిక్కి బదులుగా పేపర్, క్లాత్, జూట్ వంటి వస్తువులను ఉపయోగించండి. ఉదాహరణకు ప్లాస్టిక్ కప్స్ బదులుగా పేపర్ టీ కప్స్ ఉపయోగిస్తున్నాం ప్రజెంట్. పాలిథిన్ బ్యాగ్ బదులుగా మార్కెట్కి వెళ్ళేటప్పుడు జూట్ బ్యాగ్ని ఉపయోగిస్తున్నారు, క్లాత్ బ్యాగ్ని ఉపయోగిస్తున్నారు. కొంతమంది పేపర్ టైప్, చార్ట్ టైప్ బ్యాగుల్ని కూడా తేలికైన వస్తువుల్ని తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు. ఇది ప్లాస్టిక్లను తగ్గించడమే కదా. 4R సూత్రంలో అతి ప్రధానమైనది ఏది అంటే రీకవర్, తిరిగి పొందడం. 4R సూత్రంలో అతి ప్రధానమైనది ఏది అంటే రీకవర్, తిరిగి పొందడం. 4R సూత్రంలో అతి ప్రధానమైనది తిరిగి పొందడం, రీకవర్. అనేక ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై, చెత్త కుప్పలలో, నదులలో, సరస్సులలో, సముద్రాలలో అనేక ప్లాస్టిక్ వ్యర్థాలు చూస్తున్నాం. వాడి పారేసిన ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి పొందడం చెయ్యాలి. తిరిగి తెచ్చుకొని ఎక్కడ ఉంచాలి అన్న డౌట్ రావచ్చు. వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులను పెట్రోల్ వంటి ఇంధనాలుగా, రోడ్లపై వేసే తారుగా మార్చుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను, ప్లాస్టిక్స్ అంటే ఇవి ఆర్గానిక్ పాలిమర్స్ అని చెప్పుకున్నాం. కార్బన్ పరమాణువులు ఉన్న పాలిమర్లు. కార్బన్లు, హైడ్రోజన్లే ఉంటాయి. ప్లాస్టిక్లు అంటే కార్బను, హైడ్రోజన్లే ఉంటాయి. ఇగోండి, ఇక్కడ పాలిథీన్ స్ట్రక్చర్ చూపించాను. ఈ పాలిథీన్ స్ట్రక్చర్లో కార్బను, హైడ్రోజన్లే ఉన్నాయి. వినైల్ క్లోరైడ్ నుంచి తయారైన PVC, పాలీవినైల్ క్లోరైడ్ స్ట్రక్చర్ చూపించాను. కార్బను, హైడ్రోజన్లే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ప్లాస్టిక్లో ఎక్కువగా ఉండేవి కార్బను మరియు హైడ్రోజన్లే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి ఇంధనాలు కూడా హైడ్రోకార్బన్ మిశ్రమాలే. అందుకని వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేసి పెట్రోలు వంటి ఇంధనాలుగా మార్చుతున్నారు. ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్త
కొత్త పదార్థాలుగా మార్చడమే రీకవర్. ప్లాస్టిక్ పదార్థాలను వేడి చేసి తారుగా మార్చుతున్నారు, ఆ తారుని రోడ్ల పైన వేస్తున్నారు, అవే ప్లాస్టిక్ రోడ్స్. ప్లాస్టిక్ రోడ్స్ ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేసి తారుగా మార్చి రోడ్లపై వేస్తున్నారు, అవే ప్లాస్టిక్ రోడ్స్. ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్త పదార్థాలుగా మార్చడమే రీకవర్. 4R సూత్రంపై బిట్స్ ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, పనికి రాని ప్లాస్టిక్ వస్తువులను పడవేయకుండా పాత సామాన్లు కొనేవాడికి ఇవ్వడం అనేది 4R సూత్రంలో ఏ ఆప్షన్ కిందకు వస్తుంది? రీసైకిల్. మరలా పాత సామాన్లు అన్నీ తీసుకొని పోయి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుత్తు, ఉష్ణము, ఇంధనం వంటి రూపాలలోకి మార్చడం ఈ 4R సూత్రంలో ఏ ఆప్షన్ కిందకు వస్తుంది? రీకవర్. ఇప్పుడే చెప్పుకున్నాం, సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఇంధనాలు అంటే పెట్రోలు వంటి పదార్థాలుగా లేదా తారు వంటి కొత్త పదార్థంగా మార్చడము రీకవర్. ప్లాస్టిక్ కప్ బదులుగా పేపర్ కప్ ఉపయోగించడం. ఆన్సర్ రెడ్యూస్. పేపర్ కప్పులను, జూట్ బ్యాగులను, క్లాత్ బ్యాగులను ఉపయోగిస్తే ప్లాస్టిక్స్ తగ్గుతున్నాయి కనుక ఆన్సర్ రెడ్యూస్. ఈ ప్లాస్టిక్స్ పాఠంకు సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చూద్దాం. మొదటి బిట్, థర్మోప్లాస్టిక్కు సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్ 1, ఇది ఒక పాలిమర్. ఆప్షన్ 2, దీనిని వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరిచినప్పుడు కఠినంగాను మారును. ఆప్షన్ 3, దీనిని తిరిగి మరొక రూపంలోకి మార్చలేము. ఆప్షన్ 4, పీవీసీ దీనికి ఒక ఉదాహరణ. సరికాని వాక్యం అన్నారు. సరైన వాక్యమా సరికాని వాక్యమా మొదట మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇటువంటి బిట్లు మనం చదువుతున్నప్పుడు థర్మోప్లాస్టిక్కు సంబంధించి సరైన వాక్యం అనేసి వేగంగా ఆన్సర్ చూస్తుంటాం. ఈ బిట్టే కాదండి, చాలా బిట్లో సరికానిది సరైనది అనేది మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. గాబరాలో ఆ క్వశ్చన్ చదవడం వలన అలా జరుగుతుంది. మనకి కాన్సెప్ట్ వచ్చు, ఆన్సర్ ఏదో తెలుసుకోగలం, కానీ క్వశ్చన్ సరిగా చదవడం జరగటం లేదు. క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో వేగంగా చదివి ఆ అర్థం చేసుకోవడంలో లోపం జరుగుతుంది. థర్మోప్లాస్టిక్కు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. ఆప్షన్ 1, ఇది ఒక పాలిమర్, సరైనదే. దీనిని వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరిచినప్పుడు కఠినంగా మారుతుంది. ఎస్, సరైనదే. దీనిని తిరిగి మరొక రూపంలోకి మార్చలేము అన్నారు. ఇది సరికానిది కదండి, ఎందుకంటే దీన్ని మరలా మరో రూపంలో మార్చగలమని చెప్పాం. థెర్మోప్లాస్టిక్లను వేడి చేస్తే మృదువుగా ఉంటాయి, చల్లబరిచినప్పుడు మరలా మనం కొత్త ప్లాస్టిక్ అంటే వెనుకటి ప్లాస్టిక్గా మార్చగలము అని చెప్పుకున్నాం. కనుక ఇక్కడ మార్చలేదు అని ఇచ్చారు, ఇదే సరికాదు. పీవీసీ దీనికి ఒక ఉదాహరణ. మనం చెప్పుకున్నాం థెర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ హెచ్డిపిఈ, ఎల్డిపిఈ, పిఈటి, పీవీసీ అని. కనుక ఇది కూడా సరైందే. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఇథిలీన్ను మోనోమర్గా కలిగి ఉండని రెజిన్ ఏది? ఇథిలీన్ను మోనోమర్గా కలిగి ఉండని రెజిన్. మనం చెప్పుకున్నాం ఇథిలీన్ని మోనోమర్గా కలిగి ఉన్న రెజిన్లు ఏవి? పిఈటి, హెచ్డిపిఈ, ఎల్డిపిఈ. ఈ మూడింట్లో ఇథిలీన్ ఉంటుంది మోనోమర్గా. మరి ఆన్సర్ ఏంటి? పీవీసీ. పీవీసీలో మోనోమర్ ఏంటి చెప్పుకున్నాం. పీవీసీలో మోనోమర్ ఏంటండి? వినైల్ క్లోరైడ్. పీవీసీలో మోనోమర్ ఏంటండి? వినైల్ క్లోరైడ్. ఫార్ములా CH2 డబుల్ బాండ్ CHCl. ఫార్ములా మీకు తెలియడం కోసమే చెప్పాను. నెక్స్ట్ బిట్, రెజిన్ను గుర్తించేందుకు వాడే చిహ్నముల సరైన జత. మనం చెప్పుకున్నాం ట్రయాంగిల్ సింబల్ ఉండి లోపల 1 ఉంటే పిఈటి, 2 హెచ్డిపిఈ, 3 పీవీసీ, 4 ఎల్డిపిఈ, 5 పీపీ, 6 పిఎస్, 7 అదర్ ప్లాస్టిక్స్, రిమైనింగ్ ప్లాస్టిక్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ పేరు చూడండి, 6 పీపీ, 6 అంటే పిఎస్ కదండి, అంటే ఇది తప్పు. 4 ఎల్డిపిఈ కరెక్ట్. 5 అంటే పీపీ, కానీ ఇక్కడ పిఎస్ ఇచ్చారు, తప్పు. 2 పీఈటీ ఇచ్చారు. యాక్చువల్గా పీఈటీ అంటే ఏంటండి? నంబర్ 1 కదా.
అంటే ఇది తప్పు. ఆన్సర్ LDPE. నెక్స్ట్, సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించే సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం ఏది? సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించే ప్లాస్టిక్ PET. PET అంటే పాలీఇథిలీన్ టెర్థాలేట్. ఈ పాలీఇథిలీన్ టెర్థాలేట్తో మినరల్ వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, ఫిల్ములు, తీగలు, వంట పరికరాలు వంటివి తయారు చేస్తున్నారు. కనుక ఆన్సర్ PET. నాన్ స్టిక్ ప్యాన్. ఈ నాన్ స్టిక్ ప్యాన్ తెలుగులో అంటుకోని పెనములు. ఈ నాన్ స్టిక్ ప్యాన్ దోశలు వేసేటప్పుడు ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే పూత టెఫ్లాన్ అనే రసాయన పదార్థంతో కోటింగ్ ఉంటుంది. మరి ఈ టెఫ్లాన్ అనేది ఒక పాలిమర్. దాని యొక్క స్ట్రక్చర్ CF2, సింగిల్ బాండ్ CF2. ఇటు బాండ్ కంటిన్యూటీగా ఉంటుంది. ఏనంటే పాలి. దీన్ని ఎలా చదువుతాం? సింగిల్ బాండ్ CF2 ఇటు బాండ్ కంటిన్యూటీగా ఉంటుంది మరియు N రాసి ఉంది అని చెప్పుకున్నాం. దీన్ని టెట్రా ఫ్లోరో ఇథిలీన్ అని పిలుస్తున్నాం. టెట్రాఫ్లోరోఇథిలీన్ యొక్క స్ట్రక్చర్ ఇది. మరి ఈ పాలిమర్ ఏ మోనోమర్ నుంచి తయారవుతుంది? మనం చెప్పుకున్నాం పాలిథీన్లో ఉండేది ఇథిలీన్ అని. దాని మాదిరిగానే ఒక పాలిమర్ ఇచ్చి దాన్ని మోనోమర్ రాయమంటే ఎలా రాస్తాం? పాలిమర్ ఇచ్చి దాని మోనోమర్ రాయమన్నప్పుడు రెండు చివరల ఈ బాండ్స్ తీసేసి ఆ మోనోమర్ని రాయండి. ఈ చివర బాండ్స్ తీసేసి ఇక్కడ రాశాను. N తీసేయండి. కార్బన్ల మధ్యలో ఒక బాండ్ కొత్తగా యాడ్ చేయండి. ఇదే దాని యొక్క మోనోమర్. దీని పేరు టెట్రా ఫ్లోరో ఇథిలీన్. మరి రెండిటికి ఒకటే పేర్లు రాశారండి. ఇక్కడ N అని ఉంది కనుక ముందుని పాలీ అని యాడ్ చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్లో ఉండే రసాయన పదార్థం ఏది అంటే ఆన్సర్ టెఫ్లాన్. ఇది ఒక పాలిమర్. ఈ టెఫ్లాన్ యొక్క రసాయన నామం ఏంటి? పాలీ టెట్రా ఫ్లోరో ఇథిలీన్. పాలీ అంటే N, టెట్రాఫ్లోరో అంటే 4 ఫ్లోరిన్లు ఉన్నాయి కనుక పాలీ టెట్రాఫ్లోరో ఇథిలీన్. దీన్ని టెఫ్లాన్ అని షార్ట్కట్తో పిలుస్తున్నాం. ఈ పాలీ టెట్రాఫ్లోరో ఇథిలీన్లో ఉండే మోనోమర్ ఏది? ఆన్సర్ టెట్రాఫ్లోరో ఇథిలీన్ అనేదే మోనోమర్. ఒకవేళ బిట్ మార్చి అడిగారు అనుకోండి, టెట్రాఫ్లోరో ఇథిలీన్ యొక్క పాలిమర్ను ఏమంటారు? పాలీ టెట్రాఫ్లోరో ఇథిలీన్ లేదా టెఫ్లాన్. ఇది ప్లాస్టిక్ల గురించి. థ్యాంక్ యూ సార్.